సహ సమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ వేణోళ్ళని కీర్తనం ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల జల్లె కురిసే ఆలారే ధీం తనకతిక 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 ధీం తనకతిక 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 వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం ఓ వేణోళ్ళని కీర్తనం ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల చల్లె కురిసే ఆలారే. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మళ్ళీ ఎప్పుడు అనిపించేలా మా బాలగాయకులు పరిచే స్వరాల పుప్పొడిదారుల్లోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది మా విజేత. గత వారం నుంచి మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర థీమ్ బేస్డ్ రౌండ్ సాగుతున్నాయి. మరి ఈ వారం థీమ్ ఏంటో ఈ ఎపిసోడ్ లో విజేత మోహన రాగమహా దీప్తిమంతమాయే. ఎందుకంటే ఇవాళ ఈ ఎపిసోడ్ లో మా పిల్లలందరూ మోహన రాగంలో పాటలు పాడతారు. ఇది మోహన రాగం స్పెషల్. మరి మనం పోటీలోకి వెళ్లే ముందు సినీ భారతంలో అనితర సాధ్యమైన గీతామృతాన్ని పంచి ఇచ్చిన స్వర చక్రయుధపాణి కీరవాణి గారిని సవినయంగా సగౌరవంగా మరొకసారి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. ఇవాల్టి ఈ పోటీ మా విజేతకి మెయిన్ పీపుల్, మా పార్టిసిపెంట్స్ అండ్ దేర్ గురూస్. వాళ్ళు లేకుండా ఈ పోటీ ఎలా సాగుతుంది? అందుకే మరొకసారి వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం. లెట్స్ హావ్ ద టీమ్స్. నెల్లూరు, కరీంనగర్, హైదరాబాద్ అండ్ వైజాగ్. ఆల్ ది బెస్ట్. మరి మీరు చూస్తూనే ఉన్నారు, కీరవాణి గారి పక్కన ఒక ఆసనం ఖాళీగా ఉంది. దాన్ని ఆక్యుపై చేసేది ఎవరనుకుంటున్నారు? ఆయనకి మోహన రాగం అంటే చాలా ప్రీతి అని ప్రతీతి. ఆయనకి మోహన్ రాగం అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆ రాగంలో విమర్శించినా ఆయనకి కర్ణపేయంగా మోహనంగానే ఉంటుంది. ఆయన ఎవరో కాదండి, పద్మభూషణ్ శాంతా బయోటెక్ ఎండి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ అ హ్యూజ్ అప్లాజ్. వెల్కమ్ అండి. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మా ఆహ్వానం మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మీకు మోహన రాగం పట్ల ఉన్న అభిమానం జగద్విఖ్యాతమే. ఇవాళ మేము మోహన్ రాగం స్పెషల్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడికి రావడం ఎంతో స్పెషల్ మాకు. సాధారణంగా కళాబంధు అనగానే సుబ్బరామరెడ్డి గారి పేరు గుర్తొస్తుందండి. ఈయన సంగీత కళాబంధు అని నేను అంటాను. ఎందుకంటే సంగీతకారుల్ని, గాయకుల్ని, రచయితల్ని, సంగీత దర్శకుల్ని ఈయన అభిమానించేంతగా ఎవ్వరూ కూడా వారికి ఫ్యాన్స్ ఉండరు. అందరికీ ఈయన మొదటి ఫ్యాన్. మీది వెన్నలాంటి మనసు అండి. వెన్న అంటే కృష్ణుడికి ఇష్టం, మళ్ళీ కృష్ణుడికి మోహన్ రాగం అంటే ఇష్టం, అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అందుకే ఈరోజు 7 పాడుతున్నారు ఇక్కడ, అందులో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారండి. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ చూసి మీరు కరిగిపోతారు కాబట్టి మిమ్మల్ని ఆ లోపలే మేము ఇక్కడ నుంచి పంపించేస్తాం.
అంతవరకు ఏంటంటే మిమ్మల్ని మా రాగాలతో చక్కటి ఈ చిన్నారులందరూ ఆలపించే మోహన రాగాలతో మిమ్మల్ని ఆనందింప చేయాలని మేము స్పెషల్గా ఈరోజు మీకోసం మేము సంకల్పించాం. నాకు ఇవాళ 2 రకాలుగా అదృష్టం. ఒకటి మోహన్ రాగం మీరు చెప్పినట్టుగా, రెండవది ముఖ్యంగా మహానుభావులు కీరవాణి గారు. మృదు మధుర బాణీలంటే కీరవాణి, ఇంకెవరు కాదు. ఆయనకి నేను వీరాభిమానిని, తీవ్రాభిమానిని, నక్సలైట్ అభిమాని. అంటే నక్సలైట్స్కి ఎంత కసి ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో, నాకు అంత విపరీతమైనటువంటి ఆరాధన ఉంది ఆయనంటే. వారి పాటలన్నింటినీ చాలా జాగ్రత్తగా పొదుపుగా అవన్నీ సేకరించి ఎంతమందికి వెళితే అంతమందికి ఇస్తున్నాను. మీరు ఉదయం లేచి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాతస్మరణీయులు కొంతమంది అంటారు. త్యాగరాజ స్వామి ఆ రకమైనటువంటి ఆ కోవలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు మన కళ్ళ ముందు కనపడరు కనుక వాళ్ళ ఫోటోలు దండం పెడతాం. మీ పాటలకు రోజు దండం పెట్టుకుంటూ మీ పాటలు వింటుంటాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇవాళ మోహన రాగం స్పెషల్ కి మీరు చేసే నామకరణం ఏమిటో? మోహన స్వర ప్రసాద బఫే. అంటే ఈ బఫేలో రకరకాల పదార్థాలు ఉంటాయి. అవన్నీ రాగాలే. అవి శ్రవణానకరమాట, శ్రవణానందకరంగా, శ్రవణపేయంగా అవన్నీ ఒక బఫేలాగా మనకు ఉంటాయన్నమాట. ఆ బఫేలో మనం హాయిగా మనం అవి తిని ఆస్వాదిస్తుంటాం. సో మోహన స్వరప్రసాద బఫే. ఓకే సార్. సో వండర్ఫుల్ పేరు, ఒక ఫన్ ఎలిమెంట్ ఉన్న పేరు. అండ్ ఇప్పుడు మనం పోటీ మీరు అనుమతిస్తే, ఇక్కడ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేతులు ఎత్తండి. సాహితీ నువ్వు నేర్చుకున్నావుగా, అటువైపు ఒక ఇద్దరు రండి అమ్మా. ఎవరన్నా ఒక ఇద్దరు రండి. శ్రీకుమారి, నువ్వు సంగీతం నేర్చుకున్నావమ్మా? నువ్వు నేర్చుకుంటున్నాను సార్. ఏది మోహన్ రాగం ఆరోహణ ఎట్లాగుంటుంది ఒకసారి చూపించు. సరిగా పద సా, కొంచెం స్లో అమ్మా, కొంచెం స్లో. సరిగా పద సా, సదా పగరి సా. మళ్ళీ ఇంకొకసారి పాడుతూ నా వేళకేసి చూడు. పాడు. సరిగా పద సా. ఎన్ని? 6. మళ్ళీ అవరోహణ. సదా పగరి సా. 6. మళ్ళీ 6 ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యేటప్పటికి కూడా మీరు చక్కటి చిన్నారులు 6 మిగులుతారన్నమాట. ఎందుకంటే మోహన్ రాగంలో 6 స్వరాలు ఉంటాయి, 7 ఉంటే కుదరదు. సో ఇవాళ చూద్దాం మరి. సో ఇవాళ ఈ మోహన స్వర ప్రసాద్ బఫేలో ఈ రౌండ్ కి అన్నప్రాసన చేయడానికి వస్తోంది ప్రసన్న. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఊరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెనిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. నిన్ను కోరి
సరి కలిసే నీ నయనం నయనం ఉరికిన బాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. ప్రసన్న చోట్ల ఎంత పడుతున్నాయి, హాయిగా పాడుకోవడమే కదా. సో వరప్రసాద్ గారిని ఒకసారి అడుగుదాం, నీ పర్ఫార్మెన్స్ ఆయనకి ఎలా అనిపించింది? నాకు శాస్త్రంకు తెలియదు, శ్రావ్యత తెలుసు. హాయిగానే విన్నాను, బాగా పాడింది అమ్మాయి. గురువుగారు ఇక్కడ పద్ధతిగా ఏది లోపమో ఏది బాగా చేశారో నిర్ణయించి చెప్పారు కనుక వాటి బద్దుడిని నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఓకే సార్, మిమ్మల్ని ఒకటి నేను అడుగుదాం అనుకుంటున్నాను. మోహన రాగమే ఎందుకు? పసిబిడ్డకి ఏ సంగీత జ్ఞానం ఉండి అమ్మవాడే లాలిపాటకి అలా కళ్ళు అలమొగ్గ మూసి నిద్రిస్తుంది. తనకేమి దాని సంగీతం గురించి తెలియదు కదా, స్వరాల గురించి తెలియదు కదా, లయ తెలియదు, అక్కడ రాసినటువంటి ఏమీ తెలియదు. కానీ ఆ మనసుకి ఆ స్వాంతన ఇచ్చేటటువంటి ఏ రాగమైనా భాషలో కూడా ప్రమేయం లేదు. అవును సార్. ఆ బిడ్డకి ఏ భాష తెలియదు కదా అప్పటికి, అయినా హాయిగా నిద్రిస్తుంది. బహుశా నాలో అలా న్యాచురల్ చైల్డ్ ఉండిపోయాడు. ఇంత వయసు వచ్చిన ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అయినా నాకు ఆ చిన్నపిల్లలప్పుడు ఆ తల్లిబాడి జోలపాటుకు వచ్చే ఆనందమే మోహన్ రాగం వింటూ వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ మీద కీరవాణి గారు సార్ మర్చిపోయావమ్మా కొన్ని లైన్స్. ట్యూన్ పాడావు, బాగానే పాడావు, కొన్ని లైన్స్ మర్చిపోయావు. మరి అందుకని తగ్గించాను. శృతి కూడా కొంచెం అటు ఇటు అయింది. గాత్రశుద్ధి యాక్చువల్గా నీది నేను మొదటి నుంచి గమనిస్తా ఉన్నాను, ఇది మంచి వాయిస్ అని చెప్తా వస్తా ఉన్నాను కాబట్టి ఒక 2 మార్కులు పెంచుతున్నాను. అందులో 7 చేద్దాం. అయినా గురువు గారంటే గౌరవం ఉంది కనుక నేను అతిక్రమించను. భావం ఇంత చిన్నపిల్లలకి అర్థం కావడం కష్టం. పెద్ద వాళ్ళకే తెలుగు భాష గురించి పట్టుపోయింది. దానికి కొంచెం లిబరల్గా మార్కులు ఇస్తే బాగుండు, అంతకన్నా ఏం లేదు. అలాగే సార్, మీరు సార్ చెప్పారు. అలాగే శృతి కూడా ఒక్కసారి కన్సిడర్. శృతి లేదమ్మా, శృతి కొంచెం మిస్ అయింది, దానికి పెంచకూడదు. ఆయన మనకి ఇప్పుడు ముఖ్య అతిథి కాబట్టి ఆయన గౌరవిస్తూ 1 లాక్ చేస్తాను. టోటల్ 27. ఆల్ ది బెస్ట్ యూ, బీ హ్యాపీ. సార్, మీకు మోహన రాగం ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం అండి. పిసరంతా నాకు కళ్యాణ్ రాగం ఎక్కువ ఇష్టం అండి. అందులో ఏ పాట విన్నా సరే నాకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా మోస్ట్ ఫేవరెట్ రాగం నాకు అది. బాలమురళి గారికి కూడా కళ్యాణ్ రాగం ఉంటే ప్రాణం. అవును సార్. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చెప్పాలంది, కానీ బ్రేక్ వీరుడు కలలో లేడు, వచ్చేసాడు. టేక్ అ బ్రేక్. మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవి చెల్లి. ఇది మోహన రాగమసలు కానే కాదని తెలుసుకున్నవి చెల్లి. టోటల్ ఫెయిల్యూర్ మాళవిక. వాట్ ఇస్ దిస్ బ్లండర్? తన పాటకి వరకు వెళ్లే ముందు ఒక విషయం మీతోటి విజేత ఆడియన్స్ తోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ శ్రీకుమారి. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆ
నీ థ్యాంక్ యూ కూడా పాటలో పార్టీ అనమాట. ఈ ఆపాత మధురం మా శ్రీకుమారి గొంతులో మీకు మరొకసారి వింటే ఎలా అనిపించింది సార్? బాగానే ఉంది. బాగానే ఉంది. కీరవాణి గారు, శ్రీకుమార్ వాయిస్ చాలా బాగుంటుంది, మంచి పవర్ఫుల్ వాయిస్. ఈ పాటకి ఇంతే వచ్చిందమ్మా. ఈ పాటకి మ్యాచ్ అవ్వలేదు నీ వాయిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు తక్కువ వస్తాయని, బట్ గాత్రశుద్ధి అంతే వచ్చింది. బట్ ఉచ్చారణ చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. అది నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి, నువ్వు ఇంకా మార్కులు పెరుగుతాయి నెక్స్ట్ నుంచి. ఓకే ఓకేనా? లాక్ చేసే ముందర భార్గవి, ఎనీ లాస్ట్ అపీల్స్? Sir, I feel Bhavam and Shruti, she deserves a little more. Bhavam also, even the special guest felt it. So let's see. Yes, Shruti was fine. No, Shruti in Charanam, in towards and it just toppled a little bit. So లాక్ చేయగా వచ్చిన ఫైనల్ స్కోర్ ఏమిటంటే 27 అగైన్. నాట్ టు ఫీల్ బ్యాడ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ. మన ముందుకు నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మౌనిక. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మౌనిక, ఏంటో నువ్వు ఎప్పుడు పాడినా నాకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పాట. వరప్రసాద్ గారు, బాగుంది, పాట బాగుంది. ఉచ్చారణలో కొంత తేడా అనిపించింది. పంచాలని అన్నారు, తెలుగులో మనకు చాకి, చాకి, సాకి చాలా శుతిమెత్తన భేదాలు ఉన్నాయి. ఆ భావాన్ని కొంచెం గమనించాలి, ఆ తేడాని ఉచ్చారణలో కొంత జాగ్రత్త తీసుకోవాలనిపించింది. అలాగే మౌనిక, సార్ ధైర్యం కాదమ్మా, ధైర్యం అను. ధైర్యం. నువ్వు అలా పాడలేదు మరి, సో అవన్నీ చూసుకోవాలమ్మా. అందుకనే ఉచ్చారణలో మరి నీకు బెటర్గా రావాల్సింది కొంచెం తగ్గింది. మరి లాక్ చేసేయమంటావా మార్క్స్? శృతిలో ఒకటి పెంచుతుంటావు. శృతిలో పెంచేది. ఓకే 5. ఇంకా దీపు, ఏదో ఇవాళ కొంచెం ట్రెండ్ బాగుంది. భావం కూడా 1 point. భావం అంతే, భావం నాకు మరి అంత అపీలింగ్ అనిపించలేదు. లక్కీ అజయ్ లాక్ చేసేసారు. 28. నెక్స్ట్ పార్టిసిపెంట్ చూసే ముందు ప్రేక్షక అయ్యలు పట్టి విడువరాదు, అట్టే ఉండండి. బ్రేక్. మదిలో వీణలు నోగే ఆశలెన్నో చెలరేగే. సుశీలమ్మ గారు పాడిన పాటని ఇంప్రూవ్ చేయాలనుకున్నావా? బాగుందండి, బాగోలేదండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మా చిన్నారి రాగయ్యలు పాట విడువరాదు అంటూ వచ్చేశారు. సో లెట్స్ మూవ్ ఆన్ అండ్ సీ ద నెక్స్ట్ పార్టిసిపెంట్ హరిప్రియ. हरि रे हम मुग्धवधूनि करे विलासिनी विलसति केळि परे
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహముద్ధవ భూనికరే విలాసిని విలసతి కేళి పరి కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ఆ ఆ కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహముద్ధవ భూనికరే విలాసిని విలసతి కేళి పరి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి వండర్ఫుల్ సాంగ్ జయదేవుని అష్టపది. మరి ఈ పెర్ఫార్మెన్స్ ముందుగా వరప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. బాగుంది, చాలా బాగా పాడింది అబ్బాయి. థ్యాంక్ యూ సార్. సో మీకు నచ్చింది? కేళి పరే కాదమ్మా, కేళి బరే. అది పా బా కొంత తేడా ఉంది. అది బరే. కేళి బరే. ఆ తర్వాత కేలనండి కేలనండి కేలన్ కేలన అక్కడ కరెక్ట్గానే అది ఉంది. కరెక్ట్ గానే. అయితే ఉచ్చారణలో అంతే, శృతిలో నీకు అనుజ్ నీకు ఇప్పుడే ఛాన్స్, తర్వాత ఉండదు. శృతి కొంచెం పెంచాను, అట్లా గాత్ర శుద్ధి కూడా కొంచెం పెంచాను. అంతకు మించి ఇంక చేయలేను. భావం అంతే, రెండే అనుకున్నాను. లాక్ చేసేస్తున్నాను. అనుజ్ Sir, I'm happy with the consideration also. Thank you. 28. It's pretty good. ఓకేనా హరిప్రియ? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కే సాహితి. మదిలో రోగే ఆశలెన్నో చెలరేగే మదిలో వేళలు రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే నాడే మదిలో వీణలు మోగే ఆశలెన్నో చెలరేగే సిగ్గుదాచును నా మేలు తోచి మొగ్గ తొడిగినులే సిగ్గుచాటున నా మేలు తోచి మొగ్గ తొడిగెనులే
ఇవాళ నేను సాహితీలో ఒక కొత్త యాంగిల్ చూసా. ఏంటి? లిరిసిస్ట్ సాహితీ. మరి ఈ విషయం అక్కడి నుంచి తెలుసుకుందాం. వరప్రసాద్ గారు. అమ్మా, నువ్వు సుశీలమ్మ గారు పాడిన పాటని ఇంప్రూవ్ చేయాలనుకున్నావా? కొంత తేడాగా పాడావు. నాకు ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఎక్కడో కొన్ని ఆ పాటలో విన్న రాగాలు కాకుండా కొంచెం ఎక్స్టెన్షన్స్ కనిపించినాయి. గురువుగారు ఏమన్నా పద్ధతిగా చెప్పగలరా దాన్ని? నాకు కొంత ఆ ఒరిజినల్ పాట కన్నా ఇది కొంచెం భిన్నంగా ఉంది. అంటే బాగుందండి, బాగోలేదండి? ప్రయత్నం చేసింది, అంతగా ఇంకా వయసు చాలదు కదా పాపకి. కొంచెం ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది సాహితీ పాట. మదిలో వీణలు మోగే ఆశలెన్నో చెలకే. ఏం లేదు, ప్రసాద్ గారికి నువ్వు పాడింది భిన్నంగా ఎందుకు వినిపించింది అంటే, టెంపో ఎప్పుడైతే తగ్గించావో మోహన రాగం పాడేటప్పుడమ్మా అంతర్లీనంగా అందులో సరిగా పదస్థానికి మోహన్ అనుకుంటాం, కానీ నిషాదం మధ్యమం ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి, అవి మనకు తెలియవు. తారరే తరారరే గపాదాపరి అఫీషియల్గా అంతే, కానీ గపామపదాపరి ఆ మా అందులో వినబడుతుంటుంది. సాదప అన్నానుకో, సానిదప ఉంది అందులో. మోహన రాగంలో పాడేటప్పుడు ఎప్పుడు కూడా టెంపో తగ్గించి పాడకూడదు. ఈ పాటే కాదు, ఎప్పుడు మోహన రాగంలో పాట పాడినా సరే ఆ ఉన్న టెంపోని కొంచెం పెంచినా ఓకే, కానీ తగ్గించకూడదు. తగ్గిస్తే అంతర్లీనంగా ఉన్న నాన్ మోహన స్వరాలు బయటపడి మోహన లక్ష్యాన్ని తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మోహన రాగ ప్రియులు కొద్దిగా ముఖం చేదుగా పెడతారు. సరేనా? బట్ ఎనీవే, ఎనీ అపీల్ బిఫోర్ లాకింగ్? నో సార్, ఐ డోంట్. ఒక్కొక్కసారి వద్దులేంటి అన్న వాళ్ళకి ఇవ్వబుద్ధి వస్తుంది. మంచిగా శృతిలో కొంచెం పెంచుతున్నా. ఇది ఇంకో సీక్రెట్, నోట్ చేసుకోండి. వెరీ మచ్. 6 శృతిలో పెంచి లాక్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? సో 28 విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల ఉత్సవంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్. టేక్ బ్రేక్. మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవి చెల్లి. ఇది మోహన రాగమసలు కానే కాదని తెలుసుకున్నవి చెల్లి. టోటల్ ఫెయిల్యూర్ మాళవిక. వాట్ ఇస్ దిస్ బ్లండర్? తన పాటకి వరకు వెళ్లే ముందు ఒక విషయం మీతోటి విజేత ఆడియన్స్ తోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మా చిన్నారుల గళాల్లో రెట్టించిన ఉత్సాహం కారణం మీ ప్రోత్సాహమే. మరి మనం పోటీ కొనసాగిద్దాం. నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ సుగంధిని. మన్
సుగంధిని, నీ పాటలో ఎంతవరకు మోహన రాగం మూర్తి భవించిందో లేదో చూద్దాం. వరప్రసాద్ గారు. పాటలో చరణం లాగానే దివ్యగానానికి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ గారు ఇప్పుడు ఇచ్చిన కాంప్లిమెంట్ లో ఇది హైయెస్ట్ కాంప్లిమెంట్, సో ఇట్ మైట్ బి గుడ్ ఫర్ యూ సార్. మార్క్స్ లో కూడా మరి హైయెస్ట్ అనేమో లాక్ చేసేచ్చామో. అనుజ్ ఇంకా ఎంత టోటల్ ఇంతవరకు? 29. ఇప్పుడు హైయెస్ట్ సార్. సరసము సరసముగానను, తర్వాత చేరగా పిలిచే. చే కాదమ్మా, పిలిచే. చే అనకూడదు, చే, పిలిచే. సో ఉచ్చారణలో ఇంకొక మార్కు రావాల్సింది, మరి కట్ అయిపోయింది అందుకనే. So I think Shruti, we can still go a little higher. Shruti is fine. So far 5 has been the highest, no? Like everyone. Anuj? I still have a gut feel that there can be a little more push. ఉచ్చారణలో అయితే ఆయన ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు. సో శృతిలో ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. 30. Your appeal worked, so it's finally 30. ఇవాల్టి మా ఈ మోహన స్వరప్రసాద్ బఫేలో ఆఖరి వంటకం యమి యమిగా ఏ పాటతోనో తనే చెప్తుంది. అనూహ్య. తెలుసుకొనవే చెల్లి, అలా నడుచుకొనవే చెల్లి, తెలుసుకొనవే చెల్లి. మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని, మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని తెలుసుకొనవే చెల్లి, అలా నడుచుకొనవే చెల్లి, తెలుసుకొనవే చెల్లి. మనకు మనమి వారి కడకు పని ఉన్నా పోరాదని, మనకు మనమి వారి కడకు పని ఉన్నా పోరాదని, అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని, అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవి చెల్లి, అలా నడుచుకొనవి చెల్లి, తెలుసుకొనవి చెల్లి. మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని, మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని తెలుసుకొనవి చెల్లి, అలా నడుచుకొనవి చెల్లి, తెలుసుకొనవి చెల్లి. నేను నీ ఎక్స్ప్రెషన్స్ లో లీనం అయిపోయాను. కారుణ్య, ఒక్క నిమిషం. ఇది మోహన రాగమసలు కానే కాదని తెలుసుకొనవే చెల్లి. మాళవిక ఏమైంది నీకు? మాళవిక కంప్లీట్ ఫెయిల్యూర్. వాట్ ఇస్ దిస్ బ్లండర్? సార్ ఒక్క నిమిషం. తన పాటకి వరకు వెళ్లే ముందు ఒక విషయం మీతోటి విజేత ఆడియన్స్ తోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. అనూహ్య వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరే రోజు వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హాఫ్ బాడీ ప్యారలైజ్ అయింది. వాడు ఆరోగ్యం తొందరగా కోరుకోవాలని అందరూ ప్రార్థిద్దాం. ఏం కాదమ్మా, ఏమి బాధపడదు. సరదాగా జోక్ చేసుకుంటూ మనం పాడుకుంటున్నాం. బాధపడకమ్మా. అబ్బాయి కూతురు అమ్మాయి ఓకేనండి. హాస్పిటల్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ అయింది. నిన్న ఫోన్ నుంచి అప్పుడే నేను చేసింది. ఈ మధ్యలో చెప్పలేదని షీఈ్ వరీ సమ్హౌ ఈ క్యాచ్డ్ సంథింగ్ వెంట అంచేత తర్వాత ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం బాగా. ఏమి కాదు ఆవిడకి, ఎందుకంటే దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తారు. ఎందుకంటే ఇటువంటి చక్కటి చిన్నారులు ఇక్కడ చేస్తున్న స్వర పూజ తాలూకు రిజల్ట్ ఏమాత్రం ఉన్నా ఆవిడకి అది కూడా అందుతుంది. ఉంటున్నాను నేను.
ప్రగాఢంగా నమ్ముతున్నాను. భయపడకమ్మా. తనకి కీ సపోర్ట్ గా ఉండే వాళ్ళ మదర్ ఇవాళ లేరని ఇక్కడ తను కొంచెం బాధపడుతుంది. బట్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, మేమంతా ఉన్నాం. అండ్ షీఈ్ ఆల్సో ఫైన్. గారు కూడా బాగున్నారు కదా. వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం దీనికి ఉండేది, మాకేం తెలీదు, మేము మామూలుగా వచ్చాం అంతే. కానీ ఇప్పుడు మీరే తనకు సపోర్ట్, మీరిద్దరు కొండంత అండగా వచ్చారు. ఈ విషయం నాకు తెలియదు కదా, తెలియక ముందర కూడా అనూకి నేను ఏమనలేదు. చక్కగా పాడింది, మార్క్స్ కూడా చక్కగా వచ్చింది. ఇందులో ఏమన్నా ఫెయిల్యూర్ ఉంటే నీదేమో అడుగుతా, ఎందుకు ఈ పాట సెలెక్ట్ చేసావు నువ్వు చెప్తాను. అంటే తనకి వచ్చిన పాట ఏదో ఒకటి పాడతానంది. ఈ రౌండ్ మనం గౌరవించాలి కదా. మోహన్ రాగంలో కొన్ని పాటలే దొరకలేదు, ఆ కోకొల్లలు ఉన్నాయి, కొన్ని వందల వేలు ఉన్నాయి మోహన్ రాగం. శిష్యురాల ద్వారా గురువు గారు స్వీకరించాలి, అలాగే వస్తుంటుంది కూడా. ఈ గీతం మోహన్ రాగం కాకపోగా సందేశాత్మకమైన గీతమే కానీ ఇప్పుడు సంగీతాత్మకంగా ఏమి ఎక్కువ లేదు. ఆ అమ్మాయికి ఇంకేదైనా మంచి పాట ఉండాల్సి, మంచి భావం ఉంది. నేను మీతో ఎక్కిపిస్తాను సార్, మీరు మరి లాక్ చేసేస్తారా? నేను ఇంకా లాక్ చేసేస్తున్నాను. కానీ గాత్ర శుద్ధి కానీ శృతి, మనకి మైండ్ బాగోలేనప్పుడు, మూడ్ సరిగ్గా లేనప్పుడు, డిప్రెషన్ బాధలో ఉన్నప్పుడు వాయిస్ మీద ఇప్పుడు చెప్పిన వాటిలో లయ ఎఫెక్ట్ అవ్వదు, గాత్ర శుద్ధి ఎఫెక్ట్ అవుతుంది, ఉచ్చారణ ఎఫెక్ట్ కొంతవరకు అవుతుంది, శృతి ఎఫెక్ట్ అవుతుంది. అమ్మాయి డిప్రెషన్లో ఉండి కూడా ఈ లెవెల్కి పాడగలిగిందంటే గాత్ర శుద్ధికి ఒకటి, శృతికి ఒకటి నేను డెఫినెట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను లాక్ చేస్తున్నాను. 31. నా 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 ఇప్పటివరకు మోహన రాగం స్పెషల్ మా మోహన స్వర ప్రసాద్ బఫే అయింది. ఈ బఫేలో బాగా కడుపు నిండా మేము తిన్నాం. స్వరాలు, రాగం అంతా బాగా పట్టింది మాకు. సో అలాగా హాయిగా ఉంది, సమ్మోహనంగా, ఎంతో మధురంగా. కానీ ఇప్పుడు ఇవాల్టి స్కోర్ బోర్డ్ చూసేద్దాం, సో దట్ వీ నో హూస్ ద బాటమ్ 2. మీరు స్కోర్స్ చూసే ఉంటారు. మనకు తెలుస్తుంది వాళ్ళ బాటమ్ 2 లోయెస్ట్ స్కోర్ 27 ఇద్దరు అమ్మాయిలకు వచ్చింది. లెట్స్ హ్యావ్ ప్రసన్న అండ్ శ్రీకుమారి ఆన్ స్టేజ్ ప్లీజ్. బాటమ్ 2 ఇవాళ మీరు. సో సార్ మీకు ఆఖరి పరీక్ష పెడతారు. దానిలో ఎవరు నెగ్గుకొస్తే వాళ్ళు టాప్ 6లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? ఆ మోహన్ రాగంలో స్వరాల్లాగా అలా ఉండిపోతారు టాప్ 6లో. చక్కగా ధైర్యంగా పాడి ఏం చేస్తాం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. సేమ్ థింగ్. నువ్వు ఇంకొకసారి నువ్వమ్మా లా 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 ఓకే. ఫస్ట్ టైం నాకు క్లారిటీ రావట్లేదు, ఇద్దరు ఈక్వల్గా వెళ్తా ఉన్నారు. ఇంకొకసారి ఫైనల్గా ఇంకో ట్రై చేస్తాను. ఎప్పుడు ఇంత డిఫికల్టీ రాలేదు.
ఇద్దరు సమానంగా తప్పులు చేస్తున్నారు, సమానంగా టాలెంట్ చూపిస్తున్నారు. ఓకే. మదిలో వీణలు మ్రోగి, మదిలో వీణలు మ్రోగే. ఆ పాట పాడినప్పుడే వరప్రసాద్ గారికి మోహనలా అనిపించలేదు. ఇప్పుడు చూద్దాం. మదిలో వీణలు మ్రోగి, మదిలో వీణలు మ్రోగి, ఆశలెన్నో చెలరేగే. ప్రసన్న. ఆశలెన్నో చెలరేగి, శ్రీకుమారి. ఆశలెన్నో చెలరేగి. ఇంకోసారి పాడమ్మా. నేను నా వన్. ఆశలెన్నో చెలరేగే, ఆశలెన్నో చెలరేగి. ఓకే, వెయిట్, ఐల్ టేక్ ఎ డెసిషన్. ఈరోజు ఎలిమినేషన్ అనే కాకుండా ఒక కొత్త రకంగా మన ముఖ్య అతిథి వరప్రసాద్ గారు ఆ బాధ్యత స్వీకరిస్తున్నారు. ఆయన స్పెషల్గా ఒకటి చెప్తారు అక్కడికి వచ్చి. దాన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వరప్రసాద్ గారు అండ్ కీరవాణి గారు. సరే, మరి వాళ్ళ ఇప్పుడు కీరవాణి గారు, వరప్రసాద్ గారు కూడా మనతో పాటు వేదిక మీద ఉన్నారు. ఇంకాసేపట్లో రిజల్ట్ అనౌన్స్ అవ్వబోతోంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక కొంచెం చేదు నిజం ఒకటి ఉంది. భార్గవి, నీ టీంలో శ్రీకుమారి ఎలిమినేట్ కనుక అవుతే మనకు ఆబ్వియస్గా కరీంనగర్ టీం అనేది ఉండదు. సో ఈ షోలో శ్రీకుమారితో పాటు భార్గవి కూడా మనల్ని వదిలి వెళ్తుంది ఈ వేదికని. మరి భార్గవి, ఆ సినారియో నీకు ఎలా అనిపిస్తుంది? I have a very gut feeling that she's going to stay back. అవునా? ఒకవేళ అది అవుతే కనుక ఆ తర్వాత మనకి మాట్లాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో It was a very good platform. I'm honored to be a part of this show, huge show, and I thank Kirwani sir for making me a part of this show. And the mentors, they've been very good, very friendly, and the kids, all of them had done a very, very, very good job, and I wish them all the best for future. ఓకే భార్గవి, దట్స్ అ వెరీ నైస్ స్పిరిట్, గురు స్పిరిట్ అది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్దాం. సార్, కమీ హవాలా మొత్తం. ఆ బాధ్యత ఈరోజు గౌరవనీయులు వరప్రసాద్ గారికి అప్పచెప్పాం. ఆయన చేతిలో ఉంది డెసిషన్. ఆయన చేతిలో గిఫ్ట్ ట్రాప్ ఉంది సార్, అది ఏంటో చెప్తారా? ఆ గిఫ్ట్ ట్రాప్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఆయనే చెప్తారు. ఓకే సార్. సో ఇవాళ ఈ కార్యక్రమం ఎలిమినేషన్ అనేది కొంత బాధతో కూడింది. దాన్ని గురువుగారు చెలిమినేషన్ అన్న గొప్ప పదంతో కొంత ఉపశమాన్ని కలిగించారు. చాలా మంచి ఆలోచన అది. ఎవరికైనా ఈ పోటీలో వెనక్కి తగ్గడం బాధగా అనిపిస్తుంది. కానీ విజయానికి మొట్టమొదటి సోపానం ఒక అపజయమే. అది లేకుండా ఎవరు విజేతలు కాలేరు. చెలిమినేషన్ అన్న ఈ ప్రక్రియలో నా ఉద్దేశం ఇంకోటి యాడ్ చేస్తాను. గురువుగారి స్ఫూర్తితో ఎలివేట్ కావాల్సిన వాళ్ళని చెలిమినేషన్ చేస్తాం. చాలా బాగుంది సార్. ఎలివేట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ప్రజ్ఞ ఉంది, వాళ్ళ దగ్గర ఆ రకమైనటువంటి ఆ మేధస్సు ఉంది. దాన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ఈరోజు ఆ రకమైనటువంటి చెలిమినేషన్ శ్రీకుమార్కి ఇస్తాను. నేను ఇది ఆ అమ్మాయి అపజయంగా భావించకూడదనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి స్వాంతన కోసం ఇంకా విషయం చెప్పాలంటే మరింత పట్టుదలతో నెక్స్ట్ తను విజేతగా మిగలాలని నా వైపు నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నాను తనకి. That's a wonderful gesture, sir. Thank you very much.
ప్లే సంథింగ్ హ్యాపీ ప్రకాష్. బీ హ్యాపీ. కూటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మరి వాళ్ళ మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి తన అమూల్యమైన టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు వరప్రసాద్ గారికి మా జ్ఞాపిక కీరవాణి గారి చేతుల మీదుగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెబుతా నేను సూపర్ స్టార్ అవుతా, సత్తా చూపిస్తా, హిట్స్ ఎన్నో ఇస్తా, బాక్స్ ఆఫీస్ కొళ్ళ కొడతా, తాజా మోగిస్తా. పాట కేక. చిరంజీవి గారి పాట, సో ఆబ్వియస్లీ డాన్స్ చేయాల్సిందే. Local